రమేష్. ఈ వీడియో చూసిన తర్వాత జై బోలే బోలే జై సెల్యూట్ బోలే అన్న అని చెప్పేసి అనకుండా ఉండలేము. ఖచ్చితంగా అనాల్సిందే కూడా. అసలు బోలే అంత మంచి వ్యక్తి అని చెప్పేసి చాలామందికి తెలియదు ఇంతవరకు. నేను కూడా అనుకోలే. సో ఫస్ట్ చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ నేను మరీ అడుగుతున్నా, ఈ వీడియో చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు చూసిన తర్వాత నచ్చక తీసి పక్కన పడేయండి. ఏందో ఆయన ఈ సోదా అని చెప్పేసి మీకు అనిపిస్తే తీసి పక్కన పడేయండి. ఏం ఇబ్బంది పడదు. మీకు నచ్చితే నేను చెప్పే విషయాలు నిజం చెప్తే, వాస్తవాలు చెప్తే, నేను చెప్పే విధానం నేను కరెక్ట్గా మీకు అనిపిస్తే ప్లీజ్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేయండి. సో పెద్ద పనేం కాదు కాబట్టి ఒకసారి వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు కింద సబ్స్క్రైబ్ అలా బటన్ నొక్కితే చాలండి, అంతే. థ్యాంక్ యూ. నా ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నా. ఇంకా విషయం ఏంటంటే, మన బోలే షావలి, ఈ పేరు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. బోలే షావలి ఆయన గురించి ఫస్ట్ మాట్లాడదాం. పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయిండు అని తెలియగానే మొట్టమొదట ఆయన జైలు జూబ్లీహిల్స్ పిఎస్కి తీసుకెళ్ళినప్పుడు ఆ రోజు నుంచి ఇంతవరకు మన బోలే షావలి పోరాటం చేస్తూనే ఉండు. అసలు ఆయన చూస్తుంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది, చాలా గొప్పగా అనిపిస్తుంది. ఒక మంచి మానవత్వం ఉన్న మనిషి అనిపిస్తుంది. ఏదో చాలా దగ్గర మనిషి. ఆయన చూస్తుంటే ఒక తెలియని ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మంచి మనిషి కోసం, ఒక న్యాయం కోసం పాపం చాలా పోరాటం చేస్తున్నాడు మన బోలే షావలి. ఆయన ఒక్కడే పోరాటం చేయడం కాదు, హైకోర్టు అడ్వకేట్లను తీసుకొచ్చి ఒకరిద్దరిని కాదు, మళ్ళా 30, 40, 50 మంది అంటే ఈరోజు మళ్ళీ 50 మందిని ఒక దగ్గర ఫామ్ చేసి ఆ 50 మందితోటి పల్లా ప్రశాంత్ కోసం కోట్లుగా కేసు కొట్లాడి కంటిన్యూగా నైట్ పొద్దున తెల్లారి ఆనే ఉన్నాడు బోలే షావలి. వాళ్ళతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు వాళ్ళ విషయాలు తెలుసుకుంటూ వాళ్ళతోనే ఉంటూ ఈరోజు బెయిల్ రావడానికి కారణం బోలే షావలి. సో పల్లవి ప్రశాంత్ అరెస్ట్ విషయంలో బోలే షావలి ఆయన పోరాటం, ఆయన ప్రయత్నం, ఒక కామన్ మ్యాన్, ఒక మంచి మనిషి, ఆయనకు అసలు అన్యాయం జరగొద్దు అని చెప్పేసి ఆయన పోరాటం నిజంగా హ్యాండ్స్ ఆఫ్ సెల్యూట్ మన బోలే అన్న. నీకు ఇంత మంచివాడు అని చెప్పేసి చాలామంది తెలియదు. చాలా నువ్వు గ్రేట్ అన్న. నీ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. అసలు నీకు పల్లవి ప్రశాంత్ ఏం చేయకపోయినా, ఆయన నీకు దగ్గర బంధువు కాకపోయినా, కేవలం నీకున్న పరిచయం ఒక నెల రోజులు బిగ్ బాస్ హౌస్లో మీరున్నది ఒక 4 వారాలు. ఆ 4 వారాల్లో ఒక మనిషిని అంతగా అర్థం చేసుకొని మీరు మధ్యలో వెళ్ళిపోయినా కానీ తర్వాత ఇంకో 4 రోజులు పల్లవి ప్రశాంత్ దాంట్లో ఉన్నాడు. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ గెలిచిన తర్వాత అన్ని చెడ్డ పరిణామాలు వచ్చిన తర్వాత, ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఎవరూ రాలే ఆ బిగ్ బాస్ హౌస్లో. దాదాపు 15 మందిలో ఎవరూ రాలే. ఈవెన్ శివాజీ అన్న కూడా పేస్ దగ్గర అనే పరిస్థితి. అసలు ఎవరు రాలే. తక్కువ పరిచయంతో బోలే షావలి అసలు ఏం ప్రయత్నం అనేది. నిజంగా మిమ్మల్ని చూసిన మాకు గర్వంగా ఉంది బోలే షావలి అన్న. నేను ఒక్కనే కాదు, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ పల్లవి ప్రశాంత్ను అభిమానించేటోళ్ళు, పల్లవి ప్రశాంత్ మీద కావాలని చెప్పేసి కొంతమంది కుట్రలు చేస్తున్నారు, కావాలని చెప్పేసి పల్లవి ప్రశాంత్ ఎక్కించారు అని చెప్పేసి అనుకునే వాళ్ళందరూ, పల్లవి ప్రశాంత్ మంచి కోరుకునే అభిమానులు కావచ్చు, ఆయన కోట్లకి గెలిపించిన ప్రతి ఒక్కరూ మిమ్మల్ని చాలా ఇష్టపడతారు, మిమ్మల్ని చాలా గౌరవిస్తారన్న. బిగ్ బాస్ కప్ గెలిచి పల్లవి ప్రశాంత్ అందరి హృదయాన్ని గెలుచుకొని కోట్లాది మందికి దగ్గరై కోట్లాది మంది మనసును కదిలించిన పల్లవి ప్రశాంత్ అయితే, అదే పల్లవి ప్రశాంత్ మళ్ళీ కష్టాల్లో ఉండి జైలుకి వెళ్తున్నప్పుడు ఆ కష్టం కోసం నువ్వు పడ్డ కష్టం చాలా గ్రేట్ అన్న. పల్లవి ప్రశాంత్ కోసం కష్టపడి ఆయన కోసం మీ పోరాటం చేసి మీరు ఒక్కరే గెలిచారని అనుకోవద్దు. పల్లవి ప్రశాంత్ కొన్ని కోట్ల మందిని గెలిచి మళ్ళీ ఆయన కష్టాల పాలైతే ఆ కష్టాన్ని తీర్చడానికి మీరు పోరాటం చేసి మీరు చాలా మందిని గెలుచుకున్నారన్న. చాలా మంది హృదయాలను గెలుచుకున్నారు మీరు. సో మీలాంటి వాళ్ళు సొసైటీలో ఉండాలి. మీలాంటి వాళ్ళు చాలామంది ఉండాలి. మిమ్మల్ని చూసి కూడా చాలామంది ఇన్స్పైర్ అవ్వాలి. మాకెందుకులే అరెస్ట్ అయినట, అదేదో అయిందట, ఏదో తప్పు చేసిందట, ఇవేం తెలుసుకోరు మనల్ని. ఇక ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు అన్యాయం, నిజంగా తప్పు చేసిందా, ఇదే ఉండదు. పోయినట్టు వాడు ఏదో అయిందట, అరెస్ట్ అయినట,
ఏమవుతుంది ఏం కథ మనకెందుకు అనే సొసైటీలో అరే అట్లా జరగొద్దు, ఆ మంచి మనిషి అన్యాయం కావద్దు, నా వంతుగా నేను పోరాటం చేస్తా, నా వంతుగా నేను ప్రయత్నం చేస్తా అని చెప్పేసి మీకు మీరు వచ్చి ఏదో బోలేసాగర్ వచ్చి పిఎస్ దగ్గర వచ్చి మాట్లాడిపోలేదు. ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి అడ్వకేట్లందరూ తీసుకొచ్చి వాళ్ళని ఒక దగ్గర ఒక యూనిట్గా చేసి వాళ్ళందరితో పోరాటం చేపించి గ్రేట్ అన్నా బోలేసాగర్ అన్నా, నీకు అసలు 2 చేతులకు దండం పెట్టాలి నీకు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నిజంగా బోలేసావలి చూస్తూ ఉన్నాం, మనం మన సోషల్ మీడియా చూస్తూ ఉన్నాం, టీవీలలో చూస్తూ ఉన్నాం. బోలేసావలన్నాను ఆయన ఎంత కష్టపడుతున్నాడు, ఎట్లా మాట్లాడుతున్నాడు, ఆయన మాట్లాడే విధానం కూడా ఆయన సారీ అన్నా మీకేమో తప్ప నేనేమో తప్పు మాట్లాడితే సారీ అని చెప్పేసి ఎవరి మనసును ఉంచుకోకుండా మళ్ళీ చాలా సున్నితంగా బ్రహ్మాండంగా డీల్ చేస్తున్నాడు బోలేసావలన్న. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నిజంగా నేను చెప్పేది మీకు కరెక్ట్ అనిపిస్తే, లేకపోతే బోలేసావలి చేస్తుంది కరెక్ట్ అనిపిస్తే, ఆయన పోరాటం చేస్తుంది కరెక్ట్ అనిపిస్తే, నిజంగా బోలేసావలి చేస్తుంది మీకు నచ్చింది అనిపిస్తే, ఒకవేళ కరెక్ట్ కాదనిపించినా, నేను చెప్పేది కరెక్ట్గా అనిపించినా నాకు ఖచ్చితంగా కింద కామెంట్ పెట్టండి, ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఆ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు బోలేసావలిని ఒక పిచ్చోడ్లాగా చూసిరు జనాలు. ఇంకా సొసైటీలో కూడా కొంతమంది యూట్యూబర్లు పెట్టారు, కామెడీ పీస్, కామెడీ ముక్క, బోలేసావలి పిచ్చోడు, వాడికి మాట్లాడడం రాదు, వాడికి ఏం తెలియదు, వాడిని ఎందుకు తీసుకురావడం అవసరం బిగ్ బాస్లోకి, బిగ్ బాస్లో ఒక జోకర్ని తీసుకొచ్చిర్రు, ఇలాంటి రకరకాల మాటలు మాట్లాడారు. ఇంకా దాంట్లో ఉన్న కొంతమంది ఆడపిల్లలు అయితే కనీసం గౌరవం లేకుండా, మర్యాద లేకుండా, చిన్న పెద్ద లేకుండా వాళ్ళేదో సాధించిర్రు, ప్రపంచానికి వాళ్ళేదో సాధించి వాళ్ళేదో ఇన్స్పైర్ ఉన్నారు, బోలేసావలికి ఏం తెలియదు, బోలేసావలికి పిచ్చోళ్ళు లాగా అన్నట్టు మాట్లాడారు వాళ్ళైతే. నేను మొన్నటి వీడియోలో కూడా ఒకటి చెప్పిన. సో పిచ్చోళ్ళు ఎంతమంది పిచ్చోళ్ళు అయితే అన్నారో నిన్ను, ఎంతమంది అయితే నిన్ను ఏదో ఏలనగా అవమానంగా చూసిరో, ఈరోజు మీ పోరాటం చూస్తుంటే, మీ మానవత్వం చూస్తుంటే, మీ మంచితనం చూస్తుంటే మనసు తరిస్తుందా, అసలు ఒక రకమైన ఇదవుతుంది మాకు. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు చాలా గౌరవంగా దగ్గరికి వచ్చి అద్దుకొని ధన్యవాదాలు తెలిపాలి, కృతజ్ఞతలు తెలిపాలి, దండం పెట్టాలనిపిస్తుంది. మీరు కాదు పిచ్చోళ్ళు, ఆ బిగ్ బాస్ హౌస్లో మిమ్మల్ని పిచ్చోళ్ళు అనుకుంటు చూడు, వాళ్ళు పెద్ద పిచ్చోళ్ళు, వాళ్ళ పేర్లు ఎన్ని పేర్లు పెట్టాలో అని పేర్లు పెట్టవచ్చు మనం. బోలేసావలన్నా మీరు చాలా గ్రేట్ అన్న. నా ఒక్కటి మాట కాదు, చాలా మిమ్మల్ని చూస్తున్న ప్రతి ఒక్క, మీ గురించి తెలుసుకున్న మనిషి, మీ మంచితనం చూస్తున్న ప్రతి మనిషి నేను కలవాలి, నీతో మాట్లాడాలి, అరే అన్న చాలా గ్రేట్ రా, అన్న చాలా మంచివాడు, ఒకసారి మాట్లాడితే బాగుండు, ఒకసారి మనం కలిస్తే బాగుండు, ఎప్పుడైనా కలుస్తాడో కలవడో అబ్బా, ఒక్కసారి ఎప్పుడైనా సరే మనం బోలేతో మాట్లాడదాం అనే ఒక మంచితనాన్ని మీరు గెలుచుకున్నారన్న. కంపల్సరీ మీరు గెలుచుకోరు అంతే. ఇక మీరు ఒక గొప్ప వ్యక్తి, బిగ్ బాస్ విన్నర్ కాకపోయినా, మీ ఇంకేదో సాధించకుండా ఈ విషయంలో మాత్రం ఒక మానవత్వం ఉన్న మనిషి, ఒక మంచి మనిషి, సమాజంలో నేనున్నా, నాలంటలు కూడా ఉండాలి సొసైటీలో అని ఈ విషయంలో, మన పల్ల ప్రశ్న విషయంలో అయితే మొట్టమొదటిసారి మీరే చేస్తున్నాను. మిమ్మల్ని గురించి చాలామంది తెలుసుకోవాలి కూడా. అలా గ్రేట్ హ్యాండ్స్ అప్ అన్న. ఇంకో విషయం, అడ్వకేట్ బృందం వచ్చేసి, అడ్వకేట్లు కూడా పాపం మా పల్ల ప్రశాంత్ కష్టపడుతున్న అరెస్ట్ అయినప్పటి నుంచి అడ్వకేట్ బృందం కూడా చాలా కష్టపడారు. ఒక్కరు ఇద్దరు కాదు, వాళ్ళకి ఈరోజు 50 మంది అంట అడ్వకేట్లు. 50 మంది ఒకే దగ్గర ఒక యూనిట్ ఏర్పడి మూకమ్మడిగా వాదనలు చేసి ప్రశాంత్ బెయిల్ తీసుకోవడం జరిగింది. మళ్ళీ ప్రశాంత్ దగ్గర రూపాయి తీసుకోకుండా ఫీజు చాలా ఉచితంగా. ఎందుకు చేశారంటే ప్రశాంత్కి ఎట్లా, ఆయన 35 లక్షలు బిగ్ బాస్లో వచ్చిన తర్వాత ఆ 35 లక్షలను కూడా నేను మిగతా రైతులకి ఇస్తా అని ఆయన అన్నప్పుడు ఆయన ఈ సొసైటీకి సేవ్ చేసాడు కదా, ఈ సొసైటీలో ఒక ఇన్స్పిరేషన్ ఉన్న వ్యక్తే కదా, ఈ సొసైటీ పనికొస్తాడు కదా పల్ల ప్రశాంత్. ఇవే విషయాలు నాకు అడ్వకేట్ చెప్పిండు. 35 లక్షలు వచ్చినాయి కదా, 35 లక్షలు పల్లా ప్రశాంత్ తీసుకోలేదు, అవి నేను రైతులకు ఇస్తా అని పనిచేస్తా అని చెప్పిండు. అలాంటి మంచి మనిషిని కాపాడుకోవాలి, అలాంటి మంచి మనిషి కోసం పోరాడాలి కాబట్టి మేము 1 రూపాయి తీసుకోకుండా అడ్వకేట్లమంతా ఆయన కోసం పనిచేస్తున్నామని చెప్పారు. అసలు ఇది మంచి పరిణామం. ఎవరికేం అవసరం లేకపోయినా వాడికి గెలిచిండు, ఆయనకు 30 లక్షలు వచ్చినాయి ఏమన్నా అని చెప్పేసి మాకు ఫీజు కావాలి, మాకు ఫీజు వస్తేనే మేము కొట్లాడదామన్న ఈ రోజుల్లో కూడా ఇలాంటి మంచి మనుషులు ఉండడం నిజంగా గర్వం. అసలు ధన్యవాదాలు వాళ్ళందరికీ.
అడ్వకేట్ బృందాన్ని కూడా ఈ బోలే కావచ్చు, మన పల్లవి ప్రశాంత్ను మంచి కోరుకున్న వాళ్ళందరూ ఖచ్చితంగా మీకు రుణపడి ఉంటారు. అడ్వకేట్ బృందాన్ని కూడా ధన్యవాదాలు. చాలా గ్రేట్ అన్నా మీరు. పల్లవి ప్రశాంత్ రైతులకు పంచుతా అన్న తర్వాత నేను మొన్న కూడా వీడియో చేసిన, వీడియోలో చెప్పినవి ఇదే ముచ్చట. రైతులకు నేను పంచుతా, నాకు ₹1 కూడా అవసరం లేదన్నప్పుడు ఒక్క రైతు కూడా అసలు ఏ ఒక్క రైతు కూడా పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడలేదు. అంటే రైతులు అంటే చదువుకోరు, రైతులకు తెలుగు లేదు, రైతులు అంటే గట్టిగా ఉంటారు, వాళ్ళకి ఫోన్ మాట రాదు అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. ఈ రోజుల్లో రైతు కుటుంబాలు, చదువుకునే పిల్లలు, ఎదిగిన మనుషులు, పెళ్ళైన వాళ్ళు, పెద్ద మనుషులు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ తెలుసు, కానీ మాకెందుకు లేదని చెప్పేసి ఒక్క రైతు కూడా స్పందించలేదు ఇప్పటివరకు కూడా. నేను ఒక వీడియో కూడా పెట్టామన్నా, అది చాలా మంది చూసారు. ఎందుకు ఇవ్వాలి ప్రశాంత్ రైతులు? అందుకే రైతులకు ప్రశాంత్ ₹1 కూడా ఇవ్వడు, ఇవ్వకూడదు కూడా. మాలాంటి అయితే ఇదే చెప్తాం. ఇవ్వడానికి వీళ్ళకి అప్పు లేడు, ఇది లేడు. ఆయన మంచి కోరినప్పుడు ఆయన గురించి కూడా మంచి కోరుకోవాలి కదా, అప్పుడే కదా మానవత్వం అనేది ఉంటుంది. కనీసం మాట్లాడే పలుకు లేదు కదా ఆయన గురించి రైతులు. సో ఇలాంటి సమయంలో కూడా ఏ స్వార్థం లేకుండా, పల్లవి ప్రశాంత్ నుంచి ఏం ఆశించకుండా కూడా మన బోలే సేవలు కష్టపడి పోరాటం చేసి అడ్వకేట్ అందరితో కలిసి రోజు వస్తూ కలుస్తూ, వాళ్ళ ఫ్యామిలీని కలుస్తూ, వాళ్ళ అమ్మని కలుస్తూ, వాళ్ళ నాయనని కలుస్తూ, ఈరోజు బోలే సేవల వల్ల, అడ్వకేట్స్ అందరి దయ వల్ల పల్లవి ప్రశాంత్కు బెయిల్ రావడం జరిగింది. రేపు మాకు రిలీజ్ అవుతాడు. కానీ పాపం ఎవరిదో, ఆయన నిజంగా తప్పు చేసినో చేయలేదో ఆ పల్లవి ప్రశాంత్ మనసుకు తెలుసు. మాకైతే చేయలేదని మేమైతే 99% మేము నమ్ముతున్నాం. మిగతా దగ్గర నుంచి చూడలేదు కాబట్టి. ఒకవేళ పల్లవి ప్రశాంత్ నిజంగానే ఇబ్బంది ఉంటే ఆ పాపం మాత్రం అస్సలు వదిలిపెట్టదు. ఒక రైతును కన్నీరు పెట్టించుకొని ఒక రైతును ఆగం చేసే పరిస్థితి చేస్తే వాళ్ళు కావచ్చు, ఆ కుటుంబాలు మాత్రం సర్వనాశనం అయిపోతాయి. ఎందుకంటే కష్టపడి ఒక కుటుంబానికి కదా ఆయన కష్టపడి ఒక దేశానికి అన్నబెట్టే రైతు ఆయనే. గలాంటి ఆయన తీసుకుపోయి జైలు వేయడము, అరెస్ట్ చేయడం ఎంతవరకు ధర్మమో, ఎంతవరకు న్యాయమో. సో నేను చెప్పిన విషయాలు మీకు అందరు నచ్చే ఉంటాయి. మీకు ఏమనిపించినా ఫస్ట్ ఆఫ్ ఆల్ బోలే సేవలకి మీరు చెప్పదలుచుకుంటే, నిజంగా బోలే సేవ మీకు చేసింది మంచిగా అనిపిస్తే, మీ మనసుకు నచ్చితే, మీకు దగ్గర అనిపిస్తే కంపల్సరీ నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీలైతే నేను మీ కమెంట్స్ మీద నేను ఒక వీడియో చేస్తాను మళ్ళీ. అయితే కొంతమంది మాట్లాడుతూ ఉన్నారండి. ఏమంటున్నారంటే పల్లవి ప్రశాంత్ వల్ల విధ్వంసం జరిగింది, బస్సు కొట్టారు, కాలు బాగులు కొట్టారు, ఆయన వల్ల దెబ్బలు తాగినాయి, ఆయన వల్ల చాలా రకాల నష్టం జరిగినాయి, ప్రాణ నష్టం జరగలేదు, ఇంకేమైనా ఉంటే ఎవరికి ఇబ్బంది, అందుకే ఆయనను కేసు పెట్టినట్టు కదా. నేను ఒక్క విషయం గుర్తు చేస్తా ఉన్నా. దీనికి ముందు పల్లవి ప్రశాంత్ మొన్నేదో ఆ బిగ్ బాస్లో పోయిండు, కష్టపడి గెలిచిండు, వచ్చిండు, ఆ ఫ్యాన్స్ మధ్యలో వస్తుంటే ఆయన చేయమని లేదు, వాళ్ళు ఎవరో చేసిరో, అది సడన్గా జరిగింది. ఓకే, తప్పైతే తప్పది. ఎంతమంది రాజకీయ నాయకులు ఉద్యమం పేరిట, రాజకీయం పేరుతోని ప్రభుత్వ వాహనాలు ధ్వంసం చేసిరు, ప్రభుత్వ వాహనాలను కాలబెట్టిరు, ప్రభుత్వ ఆస్తులను నాశనం చేసిరు. ఎంతమంది రాజకీయ నాయకులు బుక్కబ్జాలు చేసిరు, ఎంతమంది నాయకులు కుంభకోణాలు చేసిరు. ఎక్కడ అవుతున్నాయి, ఎవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? సినిమా హీరోలు సినిమా రిలీజ్ అయితే తొక్కిసలాట జరుగుతుంది, మనుషులు చచ్చిపోతారు, దెబ్బలు తాకుతాయి, వాళ్ళు కూడా ఫ్యాన్సే కదా. చనిపోయినప్పుడు పలానా హీరో కోసం ఫ్యాన్స్ కొట్టుకురు, కొంతమంది చనిపోయారు, కాలు ఎగిరిపోయినాయి, లేకపోతే థియేటర్ మీద దాడి చేశారు అని చెప్పేసి ఆ హీరోనే బాధ్యుడు దీనికి. ఆయన సినిమా రావడం వల్లనే, ఆ హీరో సినిమా రావడం వల్లనే వీళ్ళు కొట్టుకున్నారు, వీళ్ళు చచ్చిపోయారు అని చెప్పేసి ఆ హీరో మీద ఎన్ని కేసులు పెట్టారు, ఎంతమంది హీరోల మీద కేసులు పెట్టారు, ఎన్ని థియేటర్లు మీరు మూసేసారు. పట్టించుకుంటారు అవి ఏ ఉండయి. ఎందుకంటే డబ్బున్నోడికి, ఆస్తి ఉన్నోడికి, హోదా ఉన్నోడికి, అంతస్తున్నోడికి, పలుకుబడి ఉన్నోడికి చట్టాలు చుట్టాలు, వాళ్ళని వీళ్ళు ఏమనరు. కానీ ఇలాంటి కామన్ మ్యాన్లు, సాధారణ మనుషులు, ఆర్థికంగా ఆస్తిపరంగా బలహీనంగా, హోదా అంతస్తు లెక్క పలుకుబడి లేని ఉంటారు చూడు కామన్ మ్యాన్లు, వాళ్ళ మీదనే పెత్తనాలు చూపిస్తారు వీళ్ళందరూ. మళ్ళా వీళ్ళ మీద వచ్చి పడతారు, వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళకి దిక్కుండదు, పోకుండా ఏం చేసినా ఏం నడుస్తుంది, హల్చల్ చేసుకోవచ్చు వీళ్ళని పట్టుకొని. అనకొండతో కుట్లాడడం ఎవరితో కాదు వీళ్ళతో కానీ.
అనకుండా తను కొట్లాడడం వీళ్ళతో కాదు. చిన్న పామును చూసుకొని దాని మీద దాడి చేస్తుంటారు ఇక. అందుకే మన దేశం ఇంకా బాగుపడుతూనే ఉంటుంది. భారతదేశం డెవలప్ అయితేనే ఉంటుంది. గుర్తుంచుకోవాలి అంతే. అయితేనే ఉంటుంది మన భారతదేశం. కామన్ మ్యాన్గానే ఉంటాడు. నాశనం చేస్తుంటాడు. ఎదుగుతుంటాడు. కానీ కింది స్థాయిలో ఉన్నోడు ఒక పేద రైతు కావచ్చు, ఒక పేద మనిషి కావచ్చు, దేశంలో బతుకుతున్నాడు, పేద అట్లనే ఉంటాడు. ఒక్కడ కాదు, అక్కడ నుంచి వాళ్ళ తరతరాలు మొత్తం అట్లే ఉంటాయి. మరి ఎందుకుంటే తెలియదు. మిగతా వాళ్ళకి ఎందుకు ఆస్తులు వస్తే తెలియదు, ఇటుకలు వస్తే తెలియదు. మరీ ముఖ్యంగా ఈ రాజకీయ నాయకులు దొంగలు ఉంటారు. వీళ్ళ గురించి నాకు పాట రాయాలనుకున్నా, నిజంగా చెప్తున్నా. వాళ్ళు రాజకీయం ఏదో మాట్లాడుతూ వస్తాడు, రాజకీయం చేస్తాడు. కొంతమందికి నేను రాజకీయం మాడితే నచ్చదేమో, ఈసారి వదిలేయండి ఇక, నేను తప్పు మాట్లాడుతుండొచ్చు ఒకవేళ, నాకు అనిపించింది. ఎందుకంటే పల్లా ప్రశాంత్ ఆ రకంగా తప్పు చేయడం వల్ల ఆయన కొన్ని కారణాలు మీకు చెప్పాల్సి వస్తుంది. ఇంకొంతమంది ఏమంటారంటే పల్లా ప్రశాంత్ దగ్గర నుంచి బిగ్ బాస్ టైటిల్ వెనక్కి తీసుకోవాలి, ఆయనకి ఇచ్చిన డబ్బులు తీసుకోవాలి, ఆయనకి ఇచ్చిన కారు గుంజేసుకోవాలి. ఇదని మీరు మాట్లాడేది. అంటే ఇంకా ఆయన అలాంటి బతుకోద్దు ఇక, అనే ఉండాలి. అది తీసుకుంటే మనడు యథావిధిగా ఆనే ఉంటాడు ఇక. కొంతమంది సినిమాలు కూడా నేను యూట్యూబ్లో చూసినట్టు సినిమాలు కూడా అదే మాట్లాడుతారు. సాధారణ జనాలు సినిమాలు చూడకపోతే మీ సినిమాలు మలిసి సుట్కేసి పెట్టుకోవాల్సి వస్తుంది. ప్రతి ఇంట్లో ఉన్న కూలి పని చేసుకునే ఆడపడుచులు సీరియల్ చూడకపోతే మడిచి పెట్టుకోవాల్సి వస్తుంది ఇంట్లోనే. ఇంట్లో పెట్టుకునే పనికి రావు. కానీ అలాంటి రోజు వస్తలేదు. ఒకవేళ అలాంటి రోజు వచ్చిన రోజు మీ సినిమాలు, మీ సీరియళ్ళు అన్నీ ఏర్పడతాయి. బేసిక్గా నేను కళాకారునే. నేను చాలా రోజులు సినిమా ఇండస్ట్రీలో పనిచేసిన. కానీ ఇలాంటి దౌర్భాగ్యాలు చూస్తుంటే, ఇలాంటి రథంతలు, మీ పిచ్చి పిచ్చి పనులు చూస్తుంటే మనసు పక్క మాట్లాడుతున్నాను నేను కూడా. ఇదండి పల్లా ప్రశాంత్కి ఏం కాదని అనుకుందాం. పల్లా ప్రశాంత్ మంచిదే కోరుదాం. ఎందుకంటే ఒక సామాన్య కామన్ మనిషి అంత ఇబ్బంది పెట్టినా ఏమైనా నేను లాగి చెప్పుంటే, బోరు కొట్టుంటే వెరీ సారీ. సో అందరూ బాగుండాలని కోరుకుందాం. ఈ వీడియో అంతా మన బోలే షావలి చేసిన పోరాటం గురించి నేను మాట్లాడదాం అనుకున్నా, మాట్లాడినా. నేనేమో తప్ప మాట్లాడదాను, వెరీ సారీ, నాకు క్షమించాలి. కానీ నా వీడియోని మాత్రం ప్లీజ్ దండం పెడుతున్నా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోస్ వచ్చి ప్రతి ఒక్కరు ఒకసారి వీడియో చూస్తున్నామంటే కింద సబ్స్క్రైబ్ ఉంటుందండి, ఒకసారి అలా క్లిక్ చేసి రావాలి. ఇంకా ఒక సబ్స్క్రైబ్ పడుతుంది. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. కంపల్సరీ నా వీడియో చూడొచ్చు. నేను ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, నేను ఎంతవరకు కరెక్ట్ మాట్లాడుతున్నా, నేను ఎన్ని తప్పులు మాట్లాడుతున్నా నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి. నేను మాట్లాడుతుంది కరెక్టేనా కాదా. ఎందుకంటే సోషల్ మీడియా చాలామంది చూస్తూ ఉన్నారు, చాలామందికి వెళ్తుంది. నేను కరెక్ట్ మాట్లాడుతున్నానా, కరెక్ట్ ఫ్లోలో మాట్లాడుతున్నానా, నేను చెప్పేది నిజాలేనా, ఒకసారి నా కమెంట్ బాక్స్లో పెట్టండి అని మరీ కోరుతున్నా. ప్లీజ్ నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ బిడ్డ రమేష్.